ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీ క్రషర్ల యజమానుల ధనదాహానికి బలవుతున్న కార్మికులు ఇంకెంతమంది బలవుతారు? ఇంకెంతవరకు ఈ కొనసాగుతుంది ఈ ప్రాణదాహం? కంచికచర్ల మండలం పరిటాల గ్రామ పరిధిలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అంచున దాదాపు 60 క్వారీలు 30 క్రషర్లు ఉన్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ క్వారీ ప్రభుత్వాల నుండి లీజుకు తీసుకుని రాజులను పగలగొట్టి దాని ద్వారా అవసరమైన మేర మెటీరియల్ను తీసుకుంటున్నారు. 1990కి పూర్వం శ్రీకాకుళం, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి క్వారీ యజమానులు కూలీలను తీసుకొని వచ్చి ఇక్కడ కొండపైన మాన్యువల్ పద్ధతిలో అనంగా స్తుతి శ్రావణంతో మెటలను కొట్టేవాళ్ళు. అప్పట్లో ఇక్కడ సుమారు 5,000 మందికి పైగా కార్మికులు ఉండటంతో ఒక గ్రామమే ఏర్పడింది. అప్పట్లో కూడా కార్మికులకు గాయాలు తగలడం, మరణించడం జరిగిన ఘటనలో మాత్రం ఏదో తూతూ మంత్రంగా నామమాత్రంగా నష్టపరిహారం చెల్లించడం, క్వారీ యజమానులు చేతులు దులుపుకోవటం. అయితే 2024 ఆ ప్రాంతంలో ఈ విషయంపై కార్మికుల పక్షాన మానవ హక్కుల నేతలు సుప్రీంకోర్టులో కార్మికుల హక్కుల కోసం దావాలు దాఖలు చేశారు. ఆ తర్వాత ఆధునిక టెక్నాలజీ రావడంతో యజమానులు మాన్యువల్ పద్ధతిని మానివేసి కొండలో 300 మీటర్ల వరకు గాతాలు తవ్వి దాంట్లో మందును కూర్చి పేల్చేవాళ్ళు. దీనివల్ల కొండ పక్కల దద్దరిల్లిపోయేది. చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఇళ్ళు సైతం నెరలిచ్చాయి. అదే కాకోకుండా కిటికీలు, తలుపులు సైతం పగిలిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. క్వారీ పక్కన ఉన్న రైతులు పొలాలు వారితో పేచి రాకోకుండా క్రషర్ యజమానులు వారి పొలాలను కౌలుకు తీసుకొని అభ్యంతరాలు లేకుండా చూస్తున్నారు. సుప్రీంకోర్టు స్పందనతో అప్పట్లో కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు మైనింగ్ మరియు కార్మిక శాఖ ఆధ్వర్యంలో క్వారీల్లో క్రషర్లో తనిఖీలు చేయడంతో కొందరు అక్రమ తవ్వకాలు జరుపుతున్నాయని తెలిసింది. ఈ ప్రాంతం క్వారీ క్రషర్ యజమానులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు నెలవారీ నజరానా ప్రకటించడం, ప్రభుత్వం నుండి అభ్యంతరం లేకోకుండా జాగ్రత్తలు తీసుకోవటం. ఇది ప్రస్తుతం ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ధనమండ పరిటాల క్వారీల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఎంతోమంది ప్రాణాలను బలికొంటుంది. అసలు సుప్రీంకోర్టు 30 అడుగులు మించి కొండలో రాయిని పేల్చకూడదని, తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు క్వారీ యజమానులు తమ పాత పద్ధతిని ఫాలో అవుతున్నారు. 200 నుంచి 300 లోతు గోతులను తవ్వడం, మందును పెట్టడం, కొండలను పేల్చడం. ఇప్పటికీ ఇదే విధానం కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ గనుల శాఖ అధికారులకు మామూలు మత్తులో పడి వారు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పట్టించుకోరు. దీనివల్ల కేతన కొండ దగ్గర నుండి గొట్టుముక్కల వరకు పక్కా గృహాలు నెర్రలిచ్చటం జరుగుతుంది. ఈ క్వారీ క్రషర్ యజమానులు రాజకీయ పార్టీ నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా కొండలను తవ్వడం, క్రషర్స్ నుంచి వచ్చే దుమ్మును అరికట్టలేకపోవడం జరుగుతుంది. సామాన్యుల ఫిర్యాదులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేకపోవడంతో క్వారీ క్రషర్ల యజమానులు ఇష్టారాజ్యంగా క్వారీల దగ్గర భూమి లోపల 200 అడుగులకు పైగా లోతు తవ్వి రాయిని నిల్వల నుంచి బయటకు తీస్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే భూమి లోపల రాళ్ళు తవ్విన పెద్ద పెద్ద గోతులు క్రషర్ల నుండి వచ్చే డస్ట్తో పోడ్చి ఉన్నప్పటికీ దాన్ని సైతం, ఆ డస్ట్ను సైతం అమ్ముకుంటున్న యాజమాన్యం. ఈ గోతుల్లో పోడ్చకపోవటం వల్ల ఈ గోతుల్లో నీళ్లు చేరి ఎందరో కార్మికులు ప్రాణాలు హరించుకుపోయాయి.